దేశవ్యాప్తంగా అందరి అటెన్షన్ ను క్రియేట్ చేసిన ఎస్ఎల్బీసీ అసలు చరిత్ర ఏంటి? ప్రకృతికి ఎదురు వెళ్తూ సాగు తాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టును ఎలా చేపట్టారు? 2 దశాబ్దాలుగా కొలిక్కి రాకపోవడానికి ఎదురైన సవాళ్ళేంటి? ఇదే ఇప్పుడు అసలు చర్చ. 20 ఏళ్ల క్రితం ఎస్ఎల్బీసీకి బీజం పడింది. ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించడంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు సమీప ప్రాంతాల్లోని 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటు తాగునీరుకు ప్రాధాన్యమిచ్చేలా ఎస్ఎల్బీసీకి నాటి ముఖ్యమంత్రి అంజయ్య సమయంలో ఒక అడుగు పడింది. వాస్తవానికి నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి సాగునీరు అందిస్తున్నప్పటికీ అవి సరిపోవడం లేదనే లెక్కలున్నాయి. ఆ సమస్యను పరిష్కరించడం కోసమే నేరుగా శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకురావాలనే ఉద్దేశంతో నుంచి పుట్టుకొచ్చిందే ఈ ఎస్ఎల్బీసీ. అంజయ్య సమయంలోనే ఇందుకోసం ఒక టెక్నికల్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ టెక్నికల్ కమిటీ చాలా కీలక సూచనలు చేసింది. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర ఉన్న కొండ ప్రాంతం దిగువన దాదాపు 300 నుంచి 500 మీటర్ల కిందన సొరంగం తవ్వాలనేది సాంకేతిక నిపుణుల కమిటీ ప్రతిపాదన. దీనికి 1979లోనే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాదాపు 45 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వాలి. అలాగే ఆ సొరంగం వ్యాసం 9 మీటర్లు ఉండాలనేది నాటి కమిటీ సూచన. అంకంపల్లి దగ్గర హెడ్ రెగ్యులేటరీ నిర్మాణానికి ఈనాడు నిర్ణయం తీసుకున్నారు. పైగా శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఎస్ఎల్బీసీ వెళ్లనుండడంతో ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి 20 ఏళ్లు పడుతుందనేది ఆనాడే అంచనా వేశారు. ఈ ప్రాజెక్టులో కీలకమైనటువంటి భాగం. ప్రతికూల పరిస్థితుల్లో 34.71 కిలోమీటర్ల పనులు పూర్తి చేశారు. ఇంకా 9.30 కిలోమీటర్ల పనులే మిగిలిన్నాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక ఎస్ఎల్బీసీని పెద్దగా పట్టించుకోలేదు. బీఆర్ఎస్ అధినేత కూడా దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదు, చాలా కష్టతరమైన ప్రాజెక్ట్ అనే ఆలోచనలో దాదాపు ఎస్ఎల్బీసీని పక్కన పెట్టేసిన పరిస్థితి మనం చూసాం. ఇక రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎస్ఎల్బీసీ పనులు మళ్లీ మొదలయ్యాయి. శ్రీశైలం
బరువు 8 టన్నుల పైమాటే ఉంటుంది. ఇక్కడే మరొక కీలక అంశం కూడా ఉంది. పనులు మొదలు పెట్టే సమయంలో కాంట్రాక్టర్లు అక్కడ నుంచి ఉన్న నీటిని, సీపేజ్ ని అంచనా వేయాలి. ఇందుకు సర్వే నిర్వహించాలి. తాజా ప్రమాదం తర్వాత వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే, సర్వే చేయలేదా? అక్కడ ప్రమాదాన్ని కాంట్రాక్టర్లు అంచనా వేయలేదా? ఒకవేళ ఇంజనీర్లు, సిబ్బంది చెప్పినా కాంట్రాక్టర్ వినిపించుకోలేదా అనేది హాట్ టాపిక్ గా ఉంది. అసలు ఎస్ఎల్బీసీగా సంబంధించి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరి హయాంలో ఎంతెంత పర్సెంట్ జరిగింది అనేది తెలుసుకుందాం. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి స్వామి ద్వారా, న్యూస్ రూమ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. స్వామి. ఆశా ఉమ్మడి నల్గొండ జిల్లాకు కరువు బారి నుంచి రక్షించడం కోసం తలపెట్టినటువంటి ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించి దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకవైపు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలను ఒకవైపు ఆదుకోవడం, దాంతో పాటు ఇప్పటికే నాగార్జున సాగర్ ద్వారా వస్తున్నటువంటి లెఫ్ట్ కెనాల్ ద్వారా చాలా చోట్ల కూడా ఇరిగేషన్ లోకి వచ్చింది. ఆ తర్వాత మిగతా కరువు పీడిత ప్రాంతాలను ఆదుకోవడం కోసం, ఆ ప్రాంతాలకు ఒకవైపు సాగునీరు, త్రాగునీరు ఇవ్వడం కోసం తలపెట్టినటువంటి ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్టు సంబంధించి నాటి ముఖ్యమంత్రి అంజయ్య ఉన్న నాటి నుంచి కూడా ఈ ప్రాజెక్టు కొనసాగుతుంది. దీనికి సంబంధించి అనేక రకాల సర్వేలు చేసిన తర్వాత ఆ తర్వాత మారినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో 1983లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టు మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వాసుల కలగానే మిగిలిపోతూ వస్తుంది. దాదాపు 3-4 దశాబ్దాలుగా పదే పెండింగ్ పడుతూ పనులు కొనసాగుతున్నటువంటి ఈ ప్రాజెక్టు సంబంధించి జరిగినటువంటి ప్రమాదంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ ప్రాజెక్టు ఏంటి, ఈ ప్రాజెక్టు ఎందుకోసం తలపెట్టారు, ప్రాజెక్టు ఎంతవరకు ప్రోగ్రెస్ లో ఉంది, ఈ ప్రాజెక్టు ద్వారా ఎక్కడెక్కడ ఇరిగేషన్ వస్తుంది, ఎంతవరకు త్రాగునీటికి ఉపయోగపడుతుంది అనేది కూడా అందరూ కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదంలో దాదాపు 8 మంది ఆ సొరంగంలో చిక్కుకుపోవడంతో కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు 1983 నుంచి 89 వరకు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రశాంతంగా కొనసాగిన తర్వాత ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కొంత ఇది ఆలస్యం అవుతూ వస్తుంది. ఒకవైపు శ్రీశైలంలో ఉన్నటువంటి దట్టమైన రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఒకవైపు దాదాపుగా కొండకు 500 నుంచి 600 మీటర్ల దిగువన ఈ టన్నల్స్ తవ్వాల్సి ఉంది. దాదాపుగా 49 కిలోమీటర్ల దూరం తవ్వాల్సినటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ఒకవైపు 34 కిలోమీటర్ల దూరం కూడా ఇక ప్రాజెక్ట్ ని తవ్వడం జరిగింది. ఒకవైపు ఎస్ఎల్బీసీ సొరంగం టన్నల్ తవ్వకం అంటేనే కూడా అత్యంత క్లిష్టమైనటువంటి జాగ్రఫికల్ పరిస్థితుల్లో తవ్వుతూ ముందుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దాదాపు గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలన కాలంలో దీనికి సంబంధించి సీపేజ్ ఇష్యూ కావచ్చు, టన్నల్ బోరింగ్ మిషన్ అందులో చిక్కుకోవడంతో కూడా ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. దీంతో నల్గొండ జిల్లా ఉన్నటువంటి నాయకులంతా కూడా ఈ ప్రాజెక్టు తొందరగా కంప్లీట్ చేసి మాకు సాగునీరు, త్రాగునీరు అందించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తూ వస్తారు. ఒకవైపు అనేక రకాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కాంట్రాక్ట్ కంపెనీలు రంగంలో దిగినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి జాగ్రఫికల్ కండిషన్స్ దీన్ని కొంత క్లిష్టతరంగా మార్చాయి. ఒకవైపు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరో 9 కిలోమీటర్లు కనుక ఈ సొరంగం పూర్తిగా తవ్వితే శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి కూడా వాటర్ తీసుకొని నల్గొండ జిల్లాకు వివిధ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగునీరు, త్రాగునీరు అందించేటువంటి ఈ ప్రాజెక్టు సంబంధించి ప్రభుత్వం మొన్న రీసెంట్ గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మరోసారి ముందుకు తీసుకెళ్లారు. దాదాపు 4,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టేటువంటి ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. జేపీ కంపెనీ ఇన్ఫ్రా ఏదైతే సర్దార్ సరోవర్ డ్యామ్ లాంటి ప్రాజెక్ట్ ఒకవైపు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు చేసినటువంటి కంపెనీ ముందుకు వచ్చి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తుంది. ఒకవైపు మరో విదేశీ కంపెనీ కూడా ఇందులో భాగస్వామ్యం అవుతుంది. ఈ టన్నల్ బోరింగ్ మిషన్ తో చేసేటువంటి పని అనేది కూడా అత్యంత క్లిష్టతరమైంది. ఒకవైపు కొండను రోజుకు దాదాపుగా 1-2 మీటర్లు తోల్చుకుంటూ వెళ్లి అదే స్థాయిలో 9 మీటర్ల వ్యాసంలో మరోవైపు సిమెంట్ సంబంధించిన గడ్డర్స్ ఏర్పాటు చేయడం, దానికి సంబంధించి స్ట్రెంథెన్ చేసుకుంటూ వెళ్లేటువంటి పరిస్థితుల్లో నిన్న జరిగినటువంటి ప్రమాదంలో పెద్ద ఎత్తున కూడా ఒకవైపు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించినటువంటి క్లిష్టతర పరిస్థితి ఉంది. ఒకవైపు ఎన్జీఆర్ఏ శాస్త్రవేత్తలు కావచ్చు, మీ వైపు జాగ్రఫికల్ కండిషన్స్ ను సరిగా అంచనా వేయలేకపోయారా, ప్రమాదాన్ని వైపు నిపుణులు కావచ్చు అక్కడ టెక్నికల్ ఎఫిషియన్స్ అంతా కూడా పసిగట్టలేకపోయారా అనేది కూడా కొంత ఛాలెంజ్ గా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ 8 మందిని రక్షించడం కోసం పూర్తి స్థాయిగా ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, అనేక రకాల సింగరేణి నుంచి వెళ్ళినటువంటి ఎక్స్పర్ట్స్ కావచ్చు, అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఉన్నటువంటి ఒకవైపు కన్వేయర్ బెల్ట్ కావచ్చు, మరోవైపు టన్నల్ బోరింగ్ మిషన్ కావచ్చు, లోపలి నుంచి వచ్చేటువంటి సీపేజ్ తీసేటువంటి పైప్ లైన్ కావచ్చు, ఇటు ఆక్సిజన్ అందించిన పైప్ లైన్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత డ్యామేజ్ అయినట్టుగా కూడా ఇప్పటికే గుర్తించారు. వారికి సంబంధించిన విషయంలో ఒకవైపు ఆక్వా కెమెరాను కూడా ఉపయోగించి, ఎలాంటి కంపెనీ నుంచి పంపించిన ఆక్వా కెమెరాను కూడా ఉపయోగించి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, బురదలో ఉన్నారా లేకపోతే ఎంత దూరంలో వారు ఇరుక్కొని ఉన్నారా, దాదాపు 1.5 కిలోమీటర్ల మేర బురద మట్టి అంతా కూడా చిక్కుపోయినటువంటి నేపథ్యంలో వారి పరిస్థితిని కనుక్కోవడం కోసం ఇప్పటికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అనేది కూడా మొదటి నుంచి కూడా తెలంగాణలో అత్యంత పొలిటికల్ గా, రాజకీయంగా పెద్ద అస్త్రంగా మారింది. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఒకవైపు మొన్న గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనా కాలంలో కూడా దీనికి సంబంధించి పదే దీన్ని నిర్మించి కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా ఒకవైపు ఆ జిల్లాకు సంబంధించిన ఇప్పుడు సిట్టింగ్ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, మరోవైపు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరంతా కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. గతంలో ఒకవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి 2005లో అధికారంలో వచ్చిన తర్వాత, 4 అధికారంలో వచ్చిన తర్వాత ఆయన అప్పటి నుంచి కొంత చురుగ్గా ముందుకు తీసుకెళ్లారు. ఎంత పనులు జరిగినప్పుడు కూడా కేవలం ఒక 9 కిలోమీటర్ల
పని అయితే పెండింగ్ లో ఉన్నది. దీంతో 34 కిలోమీటర్ల ఒకవైపు సొరంగం కంప్లీట్ చేసినప్పుడు కూడా మరో 9 కిలోమీటర్ల దీనికి పెండింగ్ ఉండడంతో కూడా దాన్ని కంప్లీట్ చేస్తే పెద్ద ఎత్తున కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు కొంత ఉపయోగకరంగా ఉంటుంది, సాగునీరు తాగునీరుకి ఇబ్బంది లేక ఉంటుందని చెప్పేసి భావించే పదే ప్రభుత్వాలపై పోరాటం చేస్తూ వచ్చినటువంటి ఈ పార్టీలన్నీ కూడా ఇప్పుడు అధికారంకి వచ్చిన తర్వాత పట్టుబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా దీన్ని సాధించడం కోసం కంప్లీట్ చేయడం కోసం కృషి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గానీ దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియ కంప్లీట్ చేసి జేపీ కంపెనీని రంగంలో దించారు. మరొకవైపు గతంలో పాడైనటువంటి టనల్ బోరింగ్ మిషన్ ని సైడ్ కు చేసి దీన్ని కొత్త బోరింగ్ మిషన్ ద్వారా దీని పనులు పూర్తి చేయాలని చెప్పేసి భావించారు. ఇప్పుడు అనుకోకుండా ఉన్నట్టుగా ఒక విపత్తుగా జరిగినటువంటి ప్రమాదంతో కూడా ఒక్కసారిగా ఈ ప్రాజెక్టు పరిస్థితి ఎంతవరకు ముందుకెళ్తున్నది కూడా ఇప్పుడు కొంత సందిగ్ధంలో పడింది. లోపల చిక్కుపోయినటువంటి 8 మంది టెక్నీషియన్స్ కావచ్చు, ఇంజనీర్లను సిబ్బందిని కూడా వారిని రక్షించే పనిలో ఉన్నారు. వారి పరిస్థితి వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేదా, వారి పరిస్థితి ఏ విధంగా ఉన్నది కూడా కనుక్కోవడం కోసం ప్రభుత్వం నిర్విరామంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నది. దీనికి తోడు ఎల్ఎన్టీ కంపెనీ నుంచి తెప్పించినటువంటి ఆక్వా కెమెరాను ఉపయోగించి వారు ఎంత లోతులో ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళు వాటర్లో చిక్కుపోయి ఉన్నారా లేకపోతే బురదలో ఇరుక్కున్నారా అనే విషయం కూడా కనుక్కోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. లోపల ఒకవైపు ఒక సిగ్నల్స్ లేకపోవడం, మరోవైపు లోపలికి ఉన్నటువంటి కన్వేయర్ బెల్ట్ కావచ్చు, లోపలికి వెళ్తున్నటువంటి సామాన్ తరలించేటువంటి ట్రాక్ కావచ్చు, ఎంత ధ్వంసం కావడం, దాదాపుగా 3-4 మీటర్ల వరకు ఒకవైపు వాటర్ సీపేజ్ రావడం, సీపేజ్ అయి మొత్తం నోటి నుంచి కూడా ఎస్ఎల్బిసికి సంబంధించిన టన్నెల్ పనులు అత్యంత క్లిష్టతరంగా మారి ఇబ్బందికరంగా మారింది. గతంలో కూడా పనులు ముందుకు సాగపోవడానికి కారణం కూడా ఈ సీపేజే. లోపలి నుంచి వస్తున్నటువంటి ఒక పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వాటర్ కావచ్చు, శ్రీశైలం డ్యామ్ లో ఎప్పుడు వాటర్ నిలువగా ఉంటుంది. దీనికి సంబంధించి డెడ్ స్టోరేజ్ నుంచి కింద నుంచి తీసుకున్నటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒకవైపు మొదటి నుంచి కూడా ఇంజనీరింగ్ పరంగా కొంత క్లిష్టతరమైన పని అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు ఒకవైపు కావచ్చు, ఒక నిర్మాణ సంస్థలు కావచ్చు, దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు సంబంధించిన విషయంలో ప్రమాదం జరగడంతో కూడా ఈ ప్రాజెక్టు సంబంధించిన విషయం కూడా పూర్తిగా తెరపైకి వచ్చింది. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద